అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఫినాన్షియల్ ట్యాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇప్పటి వరకు మనము ఈ ట్యాక్స్ ఫంక్షన్స్ కంప్లీట్ చేశాము. సో మీరు కనుక ఈ ట్యాక్స్ ఫంక్షన్స్ వీడియోస్ కానీ చూడనట్లయితే ఈ వీడియోస్ని చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకొక 3 ట్యాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు ఆ ట్యాక్స్ ఫంక్షన్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న ట్యాక్స్ ఫంక్షన్స్ $DE, $FR, డ్యూరేషన్, ఈ 3 ఫినాన్షియల్ ట్యాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ట్యాక్స్ ఫంక్షన్స్ తెలుసుకునే ముందు వీటిని అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఎలా అండర్స్టాండ్ చేసుకుందాం? మనము అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్దాం. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది అఫిషియల్ డాక్యుమెంటేషను. సో ఈ లింక్ అనేది మేము ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి $DE కన్వర్ట్స్ డాలర్ price expressed an integer part and fraction part such as 1.02 and dollar price expressed as decimal number. Fractional dollar numbers are sometimes used for security prices. అంటే ఇదేంటంటే మనకి యూఎస్లో వచ్చేసి సెక్యూరిటీస్ ఉంటాయి అన్నమాట, సెక్యూరిటీ బాండ్స్, వాటిల్లో ఈ క్యాలిక్యులేషన్ యూజ్ చేస్తారు $DE అనేసి. అంటే ఇక్కడ మెయిన్ ఇది మనకి సింటాక్స్ వచ్చేసి ఇది $DE, ఫ్రాక్షన్ డాలరు ఫ్రాక్షన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఈ సింటాక్స్లో ఫ్రాక్షన్ డాలర్ అంటే ఏంటి? మనకి ఏ నంబర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇన్ ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ పార్ట్ సపరేట్ బై ఏ డెసిమల్ నంబర్, ఇది ఓకే. అదేవిధంగా ఫ్రాక్షన్ అంటే ఏంది? ద ఇంటీజర్ యూజ్డ్ టు డినామినేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్. ఓకే, ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడేంటి మనకి 1/16 ఆఫ్ ఏ డాలర్ ఉంది. దీన్ని మనం డివైడెడ్ ద ఫ్రాక్షన్ పార్ట్ బై 100. సో 1.02 అనేది వచ్చింది. సో ఇక్కడ థియరిటికల్గా ఉంది, సో మనకు అండర్స్టాండ్ కాలేదు. సో ఎలాగ నేను ప్రాక్టికల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అదేవిధంగా $FR. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్టయితే $FR కూడా సేమ్ అదే. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ప్రైస్ ఎక్స్ప్రెస్డ్ డెసిమల్ పాయింట్ ఇంటూ డాలర్ ప్రైస్ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షన్ పార్ట్ సచ్ యాజ్ 1.02. సో ఒకసారి మనం $DEకి వెళ్ళినా కానీ సేమ్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇది డాలర్ ప్రైస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ డెసిమల్ నంబరు, ఇక్కడ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఇంటీజర్ పార్ట్ ఫ్రాక్షన్ పార్ట్ కింద ఇది ఎక్స్ప్రెస్ చేస్తుంది. సింటాక్స్ సేమ్. అక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్రాక్షనల్ డాలర్ ఇస్తాము, ఇక్కడ డెసిమల్ డాలర్ ఇస్తాము, ఇక్కడ వచ్చేసి డెసిమల్ డాలర్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది డ్యూరేషన్ ట్యాక్స్ ఫంక్షన్. సో ఇక్కడ డ్యూరేషన్ ట్యాక్స్ ఫంక్షన్లో ఇది ఏం చేస్తుందంటే మెక్యులీ డ్యూరేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది మెక్యులీ డ్యూరేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇన్వెస్టరు ఒక బాండ్ మీద ఇన్వెస్ట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ బాండ్ వచ్చేసి సపోజ్ 30 years, బట్ ఆ ఇన్వెస్టేషన్ చేసిన అమౌంట్ అనేది ఎన్ని ఇయర్స్లో ఎగ్జాక్ట్గా అతనికి వస్తుంది, లైక్ 5 years 10 yearsలో అనేది, అది ఈ మెక్యులీ డ్యూరేషన్ అనేసి. ఓకే, సో ఇది సింటాక్స్. మనకి మీరు కనుక సింటాక్స్ గమనించినట్లయితే ఇది డ్యూరేషన్ యొక్క సింటాక్స్. సెటిల్మెంట్, మెచ్యూరిటీ, కూపన్, ఈల్డ్, ఫ్రీక్వెన్సీ, బైసిస్, ఇది సెక్యూరిటీకి సంబంధించిన సింటాక్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ మేము వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో మీరు దాన్ని చూడవలసిందిగా కోరుతున్నాము. సో ఇప్పుడు మనము పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళదాం. సో ఇక్కడ మన ఫస్ట్ ట్యాక్స్ ఫంక్షన్ వచ్చేసి $DE. సో దాంట్లోకి వెళ్ళే కంటే ముందే నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక టేబుల్ ఉంది మనకి, సెక్యూరిటీ TB1. ఇక్కడ సెక్యూరిటీ నెంబరు, ఫ్రాక్షన్ డాలరు, ఫ్రాక్షన్ వాల్యూ. అసలు ఈ వాల్యూ ఎలా వచ్చిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎక్సెల్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, ద సేమ్ టేబుల్, సెక్యూరిటీ నెంబరు, ఫ్రాక్షన్ డాలరు, ఫ్రాక్షన్ నెంబరు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ 1.1 1.16 ఎలా వచ్చిందంటే 1/1 డివైడెడ్ బై 16. చూడండి, 1/1 చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే ఈ డేటా టైప్ చూడండి, ఆటోమేటిక్ ఇది ఫ్రాక్షన్ డేటా టైప్. సేమ్ ఇది ఇక్కడ అలానే మెన్షన్ చేశారు చూడండి, 1/1 డివైడెడ్ బై 16. సో అందుకని మనకి ఇక్కడ కూడా అంతే ఏంది, 1+2 డివైడెడ్ బై 16. ఈ ఎగ్జాంపుల్లో సేమ్ ఇక్కడ అదే మెన్షన్ చేశారు మనకి, 1+2 డివైడెడ్ బై 16. ఓకే,
సో ఇప్పుడు పవర్ బి డెస్క్టాప్లోకి వెళ్ళేసి మనము ఒక న్యూ మెజర్ తీసుకుందాం. ఒక న్యూ మెజర్ తీసుకొని సో ఇప్పుడు ఇది వచ్చేసి $DE. ఓకే, ఇక్కడ మనకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం వేరియబుల్ కాన్సెప్ట్స్ తోటి వెళ్దాం. సో ఫ్రాక్షన్ డాలర్ selected value of fraction dollar, అదే విధంగా వేరియబుల్ fraction value selected value of fraction value దాన్ని తీసుకొని సెక్యూరిటీ టేబుల్ 1 గమనించండి, ఇంకొక టేబుల్ కూడా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్రాక్షన్ వాల్యూ సెక్యూరిటీ టేబుల్ 1 దగ్గర నుంచి ఇప్పుడు రిటర్న్ చేద్దాం. రిటర్న్ $DE. చూడండి ఇక్కడ కూడా కన్వర్ట్స్ డాలర్ ప్రైస్ ఎక్స్ప్రెస్డ్ యాన్ ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షన్ పార్ట్ సచ్ యాజ్ 1.02. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా వేరియబుల్స్ని కాల్ చేద్దాం. ఫ్రాక్షన్ డాలర్ కామా ఫ్రాక్షన్ వాల్యూ. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. పర్ఫెక్ట్, మెజర్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ సెక్యూరిటీ టేబుల్ నుంచి సెక్యూరిటీ నంబరు, ఫ్రాక్షన్ డాలర్, అదేవిధంగా ఫ్రాక్షన్ వాల్యూ $DE. $DE. సో ఈ సమ్ అనేది తీసేద్దాం, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే ఓకే, ఇది చూడండి ఇక్కడ మనకి వాల్యూ అనేది 1.63, 2.63 ఇలా కొన్ని వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ కరెక్టా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. దీస్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు ఫినాన్షియల్ ఫంక్షన్స్ యూజ్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. అంటే ఇవి సేమ్ యాజ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఉన్న ఫంక్షన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు మనము ఎక్సెల్లోకి వెళ్దాం. సో ఎక్సెల్లోకి వెళ్ళేసి సేమ్ టేబుల్ ఇక్కడ ఉంది, సేమ్ టేబుల్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ $DE తీసుకొని $DE సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఫ్రాక్షన్ డాలర్ కామా ఫ్రాక్షన్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్. ఇప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఒక్క నిమిషం, నేను పేజ్ 8కి వెళ్తాను. వాల్యూస్ చూడండి 1.625. ఓకే, ఇది ఒక పని చేద్దాం. ఈ $DEని ఫార్మెట్ డెసిమల్ నంబర్లో పెట్టేసి 3 డిజిట్స్ ఇద్దాం. ఇప్పుడు చెక్ చేద్దాం. 1.625, 1.625, 2.625, 2.625, 2.8333 అంటే ఇక్కడ మనం డెసిమల్ ఎక్కువ టీవీ ఎక్కువ, 3.313, 3.313, 2.75 ఎగ్జాక్ట్గా వాల్యూస్ అనేవి మనకి మ్యాచ్ అయినాయి. చూసారా, ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్సెల్లో కూడా సేమ్ ఇది, ఈ క్యాలిక్యులేషన్ వచ్చేసి మీకు అర్థమైంది కదా, ఈ ఫ్రాక్షన్ డాలర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎలా వచ్చింది, సేమ్ అదే విధంగా ఇప్పుడు సెకండ్ది 2 స్పేస్ 2 డివైడెడ్ బై 16, 2 స్పేస్ 2 బై 16, 2/18 తీసుకుంటుంది ఇది. ఓకే, అదేవిధంగా 2 స్పేస్ 1 డివైడెడ్ బై 12, 2 స్పేస్ 1 డివైడెడ్ బై 16. చూడండి, ఇది ఈ యాక్చువల్గా ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయంటే ఈ 1.1 కామా ఫ్రాక్షన్ వాల్యూ అంటే ఏంది, డినామినేటరు. ఫ్రాక్షన్ డాలర్లో ఈ 0.1 ఎలా వచ్చింది, న్యూమరేటర్. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి, ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్ హోవర్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూ చూపిస్తుంది 2.0883, ద సేమ్ వాల్యూ. అంటే 0 అనేది కొంచెం కరెక్షన్ ఉంది, 2.833 అనేది మనకు వచ్చింది. ఇక్కడ చూడండి, డేటా టైప్ వచ్చేసి ఫ్రాక్షన్, మనకి ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది. ఓకే, సో ఇది $DE. నెక్స్ట్
ఇప్పుడు $FR సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనకి $FRకి వచ్చేసి సేమ్ టేబుల్కి మనకి సెక్యూరిటీ టేబుల్ ఈ 1.625 ఏదైతే ఇక్కడ మనకి వాల్యూస్ వచ్చినాయి ఇప్పుడు 1.625 ఆ వాల్యూస్ ప్లస్ వాటి యొక్క ఫ్రాక్షన్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే టైం కన్జంప్షన్కి టైం వేస్ట్ అవ్వకుండా ఇది తీసుకుని కాపీ పేస్ట్ తీసుకుని న్యూ డాక్స్ మెజర్ తీసుకుందాం ఇక్కడ. సో $FR సో ఇక్కడ డెసిమల్ డాలర్ అంటే డిఈసి డాలర్. సో ఇక్కడ ఏం చేద్దాం డెసిమల్ డాలరు అదేవిధంగా ఇక్కడ ఫ్రాక్షన్ వాల్యూ ఫ్రమ్ టేబుల్ 2. ఇక్కడ ఎర్రర్ ఎందుకు చూపిస్తుందంటే మనం జస్ట్ ఈ వేరియబుల్ని రీప్లేస్ చేయాలి. ఈ వేరియబుల్ని రీప్లేస్ చేసి అదేవిధంగా మీరు ఇంకోటి మర్చిపోయారు ఇక్కడ మనం డాక్స్ ఫంక్షన్ కూడా రీప్లేస్ చేయాలి. సో ఇది ఇక్కడ చూడండి $FRలో ఫస్ట్ డెసిమల్ డాలరు ఫ్రాక్షన్ వాల్యూ ఫ్రమ్ టేబుల్ టు అదేవిధంగా $FRలో డెసిమల్ డాలరు ఫ్రాక్షన్ వాల్యూ. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే ఎగ్జిక్యూట్ అయింది. సేమ్ దీన్ని నేను కాపీ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇవి తీసేసి సెక్యూరిటీ నంబరు డెసిమల్ డాలరు ఫ్రాక్షన్ వాల్యూ $FR సమ్ తీసేద్దాం. ఇవేంటంటే కొంచెం ఫైనాన్షియల్ డాక్స్ ఫంక్షన్కి వచ్చి కొంచెం అండర్స్టూడ్కి కష్టంగా ఉంటాయి. సేమ్ ఇప్పుడు మనము సేమ్ అదే డాక్స్ ఫంక్షన్ ఇక్కడ రాద్దాం. సో $FR ఎక్సెల్లో రాద్దాం. $FR డెసిమల్ డాలరు ఫ్రాక్షన్ డెసిమల్ డాలరు ఓకే ఫ్రాక్షన్ ఓకే. ఇక్కడ ఇదే వచ్చేసి మనకి సేమ్ ఇప్పుడు మనం ఒకసారి వాల్యూస్ కంపేర్ చేసి చూద్దాం. 1.1 1.1 2.1 2.1 3.1 2.3 చూడండి వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి ఇక్కడ మీరు గమనించండి. సో ఇది $FR ఫంక్షన్ గురించి. నెక్స్ట్ ఏంటి మన డాక్స్ ఫంక్షన్ డ్యూరేషన్. సో డ్యూరేషన్కి ఇక్కడ మన దగ్గర ఇంకొక టేబుల్ ఉంది బాండ్స్ టీవీ. సో ఏదైతే ఇక్కడ మనకి బాండ్స్ టీవీ టేబుల్ ఉందో బాండ్ నంబరు సెటిల్మెంట్ డేటు మెచ్యూరిటీ డేటు కూపన్ రేటు ఈల్డ్ రేషియో ఫ్రీక్వెన్సీ బయాసిస్. సో దాని యొక్క సింటాక్స్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకి ఇది సెటిల్మెంటు మెచ్యూరిటీ ఓకే ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడ డాక్స్ ఫంక్షన్ రాద్దాం. సో ఇక్కడ డ్యూరేషన్ వేరియబుల్ సెటిల్మెంట్ డేట్ సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ సెటిల్మెంట్ డేట్ ఫ్రమ్ బాండ్స్ టీవీ _టీవీ. ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదేవిధంగా వేర్ మెచ్యూరిటీ డేట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ మెచ్యూరిటీ డేట్ ఫ్రమ్ బాండ్స్ _టీవీ ఓకే. నెక్స్ట్ కూపన్ రేట్ సి రేట్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ కూపన్ రేట్ ఫ్రమ్ బాండ్స్ _టీవీ ఓకే. నెక్స్ట్ వేరియబుల్ yield YLD equal to selected value of yield from bonds table ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి సింటాక్స్ చూద్దాం. ఫ్రీక్వెన్సీ బయాసిస్ ఓకే. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు selected value of frequency from bonds _TV okay. Next last one biases equal to selected value of biases from bonds _TV
ఇప్పుడు రిటర్న్ చేద్దాం. రిటర్న్ డ్యూరేషన్లో ఇప్పుడు సెటిల్మెంట్ డేట్, ఓకే. నెక్స్ట్ మెచ్యూరిటీ డేట్, ఓకే. అదేవిధంగా మెచ్యూరిటీ డేట్ తర్వాత కూపన్ రేట్, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఈల్డ్, కరెక్ట్గా చూపిస్తుంది, వైఎల్డి ఈల్డ్ తర్వాత ఫ్రీక్వెన్సీ, ఓకే. దాని తర్వాత బైసిస్, బ్రాకెట్ క్లోజ్ చేసి ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఓకే. ఇప్పుడు మనము ఈ టేబుల్ కాపీ తీసుకొని ఇందులో వాల్యూస్ తీసేస్తాను. తీసేసి బాండ్స్ టీబీలోంచి బాండ్ నంబరు, ఓకే. సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ డేటు, ఈల్డ్, దాని తర్వాత కూపన్ రేట్ ఇక్కడ, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ, బైసిస్, ఓకే. ఇది హైరార్కీ తీసేద్దాం. దాని తర్వాత డ్యూరేషన్. ఇవి సమ్ అవుతాయి, సమ్ తీసేద్దాం, ఇవి కన్ఫ్యూజ్గా ఉంటాయి. సమ్ ఈల్డ్ అనేది అది కరెక్ట్ కాదు, అది అంటే బై డిఫాల్ట్గా అలా తీసుకుంటాం మనకి, బట్ అలా అయితే అవసరం లేదు. బైసిస్ కూడా సమ్ తీసేద్దాం, ఓకే. ఇక్కడ మనకి డ్యూరేషన్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇది సెటిల్మెంట్ 2024-2029 అంటే ఆల్మోస్ట్ 5 years మెచ్యూరిటీ అయ్యేది. బట్ ఇన్వెస్టర్కి ఈ ఏదైతే అమౌంట్ ఉందో ఈ కూపన్ రేటు, ఈ ఈల్డ్ రేషియో ప్రకారం 4.4 years డ్యూరేషన్లోనే ఆ అమౌంట్ అనేది వెనక్కి వస్తుంది. అది దాని అర్థం మీకు, ఓకే. అది ఓకే. అదేవిధంగా ఇప్పుడు మనం ఇది కరెక్టా కాదా అని ఎలా వ్యాలిడేట్ చేసుకుందాం. ఎక్సెల్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ సేమ్ అదే బాండ్ టేబుల్ ఉంది, డ్యూరేషన్ తీసుకొని తీసుకుందాం. సెటిల్మెంటు, మెచ్యూరిటీ, కూపన్, ఈల్డ్, ఫ్రీక్వెన్సీ, బైసిస్. చూడండి సేమ్ సింటాక్స్. సో సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ డేటు, అదేవిధంగా కూపన్ రేట్, ఓకే, వెరీ గుడ్. ఈల్డ్, నెక్స్ట్ ఇది యాక్చువల్గా హార్డ్ కోడ్ అడుగుతుంది, బట్ మన దగ్గర డైనమిక్ వాల్యూ కాల్ చేద్దాం. తర్వాత బైసిస్, ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. 4.40. సో ఇది ఒక్క నిమిషం. ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే ఈ టేబుల్ని ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం. 4.0, 4.40, 5.59, 5.59, 3.72, 3.72, 6.99, 6.99, 5, 5, 6.22, 6.22. సో వాల్యూస్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. సో ఇది డ్యూరేషన్ డాక్స్ ఫంక్షన్ గురించి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం నేను ఒకసారి రీక్యాప్ చేస్తాను. సో ఈ వీడియోలో మనం వచ్చేసి మనం 2 డాక్స్ ఫంక్షన్స్ అనే 3 డాక్స్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. $DE, $FR, డ్యూరేషన్. సో $DE అనేది మనకేం చేస్తుంది, ఇది $DE యొక్క వాల్యూ అనేది మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. అదేవిధంగా $FR అనేది డాలర్ యొక్క ఫ్రాక్షన్ రేటు క్యాలిక్యులేట్ చేస్తుంది. డ్యూరేషన్ అనేది మ్యూక్యులరీ డ్యూరేషన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.